హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేము మస్తు ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు. అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మరి మీకు వస్తాయి. దోస్తులు, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. దోస్తులు, మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 32. దోస్తులు, బయట మస్తు చలి పెడుతుంది కదా, వామ్మో తట్టుకోలేకపోతున్నాం చలిని. జర జాగ్రత్త ఉండుర్రి దోస్తులు, ప్రికాషన్స్ తీసుకోండి, ఓకేనా? మరి ఇంకెందుకు లేటు, వీడియోలకి వెళ్ళిపోదాం పదండి. అబ్బో, ఇలా ఇంట్లో పని మొత్తం పొద్దున్న అయిపోయింది. మా అత్త ఇట్లా చేసింది అయింది. ఏమో సరితా, ఇలా ఎన్ని గంటలు లేచినా ఏంది? పొద్దున్నే మానే పని చేసుకున్నావే. ఏ రోజు గిట్లా చేయలే, పొద్దున్నే మాయ పని తీరింది నీది. అగో, ఇది చేయలేదా? ఇది చేయకపోతే ఎవరు చేసిరు? మా అమ్మ చేసి ఉండొచ్చు. ఇక అత్తమ్మ, మా అమ్మ లేచి చేసింది, నేను కాదు. అయ్యో అదినే, అది సత్త లేచినాక చేయకపోతున్నానా? నువ్వెందుకు చేసుకున్నావు పని అంతా? ఇక రేపటి సంది నా బిడ్డ చేసుకోవాలి కదా, అందుకనే నేను చేసిన. అదినే ఇక ఏమైతుంది, జర నా బిడ్డకు ఆసరైనా గంతే. అరే ఎందుకే అమ్మ, నేను చేసుకోకపోతున్నానే. అంతగానం ఏం పొద్దు పోయిందని, ఏదో ఉప్పసగా నచ్చినప్పుడు ఉంటే ఏమైంది, తగ్గి పని అంతా చేసినావేమో. అయితే తీ బిడ్డ, నేను ఏమైనా ఎప్పటికిక్కడనే ఉండి చేస్తానా? ఏదో ఒక రోజు అట్లా ఆసరైతున్నా. సరితా, ఇక షాయి పెట్టుకురాపరా అదేంత. సరే పెట్టుకొస్తుండండి అత్తమ్మ. కూసపోయినావు అదినే, ఇంతసేపు నిలాడుతావు. ఏం కూసున్నాడు ఏమో అవ్వ, కూర్చుని యాస్టకి వస్తుంది. ఇప్పటిదానికి అటు ఇటు పని ఎత్తివి, కూర్చొనికి యాస్ట్ వస్తుందా? అవును కానీ ఏంది, ఇంకా మీ అక్క లేవనట్టున్నది? ఇక నైట్ అస్సలు నిద్ర పట్టలే అన్నది, లేవనట్టున్నది. మరి ఇక లేస్తుంది కావచ్చు. నైట్ నిద్ర పట్టలేదా? ఎందుకు ఏమో మరి, నాకేం తెలుసు. వస్తుంది కదా, వచ్చినాక అడగరాదు. ఇక షాయి అయినాక ఇక ఇవాళ 10 బస్కు పోదాం అనుకుంటాను వదిన. మరి ఇగో అమ్మ చాయి. సరితా, మీ అమ్మ 10 బస్సుకు పోతుందంటే అలా ఏమన్నా కూర పైన తిన్నాక పోతుంది మరి. అగో, ఇప్పుడే పోతావా అమ్మ? ఉండొచ్చు కదా 2 రోజులు. ఇక మాగు ఉంటును కానీ మీ బాప అస్సలే ఉండడు. మీ తమ్ముడు ఒకటే ఒరుడొరుతాడు. అలా అన్ని పెట్టేటోళ్ళు లేరాయే, చేసేటోళ్ళు లేరాయే. ఇలాంతా అంగడి చేస్తారు. ఇక నేను పోకపోతే ఇక పోతా బిడ్డ. గంతే కానీ ఈ బొడ్డికి మా అమ్మ ఎప్పుడు పోవాలా అని ఉన్నట్టున్నది. సుశీల గంతే కానీ అంటుంది. దీనికి ఏం వస్తుందో ఇప్పుడు అంతగానం. నేనే వంట చేస్తా అంటే, నేనే అంత పని చేస్తా అంటే, ఇంకా పైనుంచి మా అమ్మ చేస్తుంది. ఇదేదో వాళ్ళ చుట్టూ చేసినట్టుగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు పోతుందా అని చూసుకుంటూ కూర్చుంటానట్టున్నది. ఇక అబ్బా, నైట్ అంతా నిద్ర పట్టలే పాడవాడ. ఇప్పుడు తొందరనే తెలికి వచ్చింది, అస్సలు నిద్ర పట్టలే నైటు. నిద్ర పట్టలేదా? నైట్ గుర్రె కొడుతుంది ఏమో నిద్ర పట్టలే అని చెప్తాను అంట. ఏంది సంగతి? మంచిగానే వంటివి కదా నైటు. ఏడవన్ననమ్మా, నేను ఏడవన్నట్టుగా అనిపించింది. ఎవరు నాయనో, అస్సలు నిద్ర పట్టలేక తెల్లారు గట్లలో వన్నా. అవును కానీ ఎప్పుడు లేతివి, ఎప్పుడు స్నానం చేతివి? లేచిన అయ్యో, మా చెల్లె పని చేసుకుంటా అంటే లేచిన, పోయి ఎంబడే స్నానం చేసుకొని వచ్చిన. నువ్వైతే గమ్మత్తుంటావు అదినే. ఏమో పడిచిపోరు లెక్క ఎంబడే రెడీ అయి కూర్చుంటావు. ఏమైనా సర్దుకుంటుంటావు. పడిచిపోరు వాళ్ళన్న నీ లెక్క రెడీ అవుతారో గారు. అంత మంచిగా ఉన్నది కానీ నల్ల చీర కట్టినావు ఏంది మరి? ఏదో ఉన్నది కట్టుకున్నాను తీయవ్వా. ఏమన్నా నా కొడుకు చీరల మీద చీరలు కొని తెస్తాడా? నాకు ఉన్న చీరలు కట్టుకొని దింపుతానా? మంచిగా ఉన్నది పెద్దమ్మ, మంచిగా అయింది దీనికి. అగో అక్క, ఇక దామర్ వచ్చి షాయ్ అన్న తాగిపోయినావు బిడ్డ. పెద్దమ్మకి షాయ్ తీసుకురాపోవే అవ్వ. వచ్చి కూర్చోరాదు, ఎంతసేపు నిలబడతావు? అయ్యో నా కాళ్ళు నొత్తానే నువ్వు నిలబడితే. మాకు కూర్చుంటా, ఎందుకు కూర్చోను? ఇక నేను 10 గంటల బస్కు పోతా అక్క. మరి అయ్యో ఉండరా అసలే, అప్పుడే పోయి ఏం చేస్తావు? ఇక నేను రేపు పొద్దున పోతా అనుకుంటానా.
ఇవాళ ఒక్కరోజు ఉండి ఇక నాతో రాలేవు నువ్వు. అబ్బో ఇది చక్కగా ఉండేది ఉండక దాన్ని కూడా ఉండమంటుంది. ఇది అయినా ఇవాళ వీక్ వచ్చి కదా, రేపటిదో అనుకుంటుందంట, రేపటిదో అనుకో. ఏ ఇక మీ అస్సలకే ఊకోడు, మీ మరిది రిచ్ చంపుతాడు, ఇల్లంతా ఆగమాగం చేస్తాడు. ఇక బండి పెట్టేటోళ్ళు లేరు, ఆగమాగం అవుతారు వాళ్ళు. పోతా ఇక నేను కూడా పోతును మాగా. మీ బావ కూడా ఒక్కడేనా అక్కడ బండి పెట్టేటోళ్ళు ఎవరున్నారు? ఇక నేనే అన్నాను ఆయనకు. ఇవాళ ఒక్కరోజు ఉండి పోతా. ఇక నాకు మంచిగా అనిపించలేదు. నిన్న శ్వేత మాట్లాడకనే బాయే నేను మాట్లాడితే, మరి ఇవాళన్నా మాట్లాడుతుందో లేదో చూస్తా. ఇక గట్లెందుకు అనుకుంటానా వదినే, ఏదో అది కొంచెం కోపం మీద ఉండి అట్లా చెప్తాంది, అది మాట్లాడుకుంటుంటదా? ఏమోనవ్వా, మా కాలంలోనైతే మేమే అత్తలకు భయపడేటోళ్ళము, ఇప్పుడు కోడలకు భయపడాల్సి వస్తుంది మేము. ఏందో ఏమో కలికాలం. అవును కానీ ఇంకా లేవలేదా మరి శ్వేత? అయ్యో గది శాతగాందేనాయే, కడుపుతోటే ఉండే, ఇప్పుడే లేస్తుందా? ఏ 11 10 అవుతుంది కావచ్చు లేచేసరికి. పిల్ల కడుపుతోటి ఉన్నది, గా 10 గంటలకు 11 గంటలకు లేస్తే లోపల బిడ్డ మంచిగా ఉంటుందా? పొద్దున్నే లేవాలి, అప్పుడే యాక్టివ్గా ఉంటుంది అంటారు. డాక్టర్ ఇట్లా చెప్తలేరా మీకు? ఏమో పంబటిల్లు దానిక బండ పెడతాను, సోమరిపోతులు కాలే నీకు వచ్చే మనవరాళ్ళు. ఏ మా చెప్పిర్రు పొద్దున్నే లేస్తాను కానీ ఇక నైట్ కొంచెం నిద్ర పోలేదు. ఆ దోమలు పాడగాని దోమలు కుట్టి కుట్టి చంపే, అది ఏడవనుకున్నది. ఇక కొంచెం లేట్గా లేస్తానే అమ్మా అని చెప్పింది పొద్దున, అందుకనే చెప్పిన మీతోటి. మంచిగానే ఉన్నదా బస్ అమ్మడం? వీళ్ళు వచ్చిన వాళ్ళు టీకా అన్ని పిచ్చి కోసంలు చేస్తారు. వీళ్ళకి అవసరమా అసలు? ఆ బిడ్డ పంట ఏంది పండకపోతేంది, ఏమో మంచిగా పెరగదు అది ఇదని మాట్లాడుతుంది. హలో వా అమ్మ, నిన్న అనంగా పోయిన అక్కని దింపత్తా నాటే పోయినవేందే, ఇంకెప్పుడు అత్త వెయిటు? అవు నేను వచ్చే వరకు ఆతలేదా రపానం. ఇక నిన్ననేనా అత్తిని, ఇప్పుడు 10 గంటల బస్కి అత్త కానీ. ఏందే 10 గంటల బస్కి వస్తే ఎప్పుడు రావాలి నువ్వు ఇటు? ఓ నేను మంచిగా ఉన్నావు, నువ్వు పొద్దుటి బస్సుగా అత్త ఏమైంది 6 గంటల బస్కి? ఈ బువ్వండు కూరండు ఏవా నాతో అయితలే. ఒక్కరోజు బువ్వ కూర అనుకోవడానికి గంట చేస్తే మరి నేను ఎట్లా చేస్తానురా? అత్తానే కానీ ఇట్లంతా నీట్గానే ఉంచిది కదా. మంచిగానే ఉన్నది దా. సరే సరే అత్తా అని. మొన్న ఓ పిల్ల కనిపించే, ఆమె పేరు ఏమో అన్నది కదా, కసన్రా మళ్ళా కనిపించకనే బాయే. ఓసారి అటు వాళ్ళ ఇంటి సైడ్ అన్నా పోయేద్దాం, కనిపిస్తుందో. అబ్బా ఈ పిల్ల కనిపించలేదు, ఇంట్లో ఉన్నదా లేదా? ఆ రోజు మా అక్క అడిగితే ఇళ్ళతోటే ఉంటానా అని చెప్పింది. హే 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 కసన్రా హలో ఇటు. హే బంటి నువ్వా? హే బంటి ఏంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏమీ లేదు, కలిసి మాట్లాడదామనే వచ్చానంతే. నాతోటి ఏం మాట్లాడాలి? అది నేను నెంబర్ ఇవ్వచ్చు కదా, అలా కాసేపు మాట్లాడతా రోజు. ఏంటి నా నెంబరా? నా నెంబర్ నీకెందుకు? ఏం చేసుకుంటావు? మాట్లాడతా, ఏం చేసుకుంటావంటే? హే పో బంటి, ఇక్కడ మా అక్క వాళ్ళు ఇట్లా చూస్తే పెద్ద లొల్లి అయిపోతుంది. ప్లీజ్ వెళ్ళు, మా పిన్ని చూసిందంటే ఇంకా అంతే సంగతి. ఏంటి కసన్రా, నీ గురించి నేను మా ఇంటి దగ్గర నుంచి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాను, కాసేపు మాట్లాడొచ్చు కదా, ఏమైపోతుంది? అయినా ఇప్పుడు మీ పిన్ని వాళ్ళు ఏమై రావట్లే బయటికి. లేదు లేదు బంటి, ప్లీజ్ వెళ్ళి ఇక్కడ నుంచి, నేను తర్వాత నేను కలుస్తానులే. నువ్వు చూడ్డానికి చాలా బాగుంటావు కసన్రా, నాకు ఎందుకో చాలా బాగా నచ్చేసావు నువ్వు. అచ్చం కుందన బొమ్మ లెక్క ఉంటావు. హే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? నేను తర్వాత కలిసి మాట్లాడుతా అంటున్నాను కదా, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్. సరే మరి ఎప్పుడు కలుస్తావు చెప్పు. నేను ఈవినింగ్ చెట్టు దగ్గరికి వస్తాను, అక్కడ మూల మీద చెట్టు ఉంది కదా, అక్కడికి వస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. ఏం చెప్తానో జయ, ముద్దు కూర్చున్నాగా గుండ్రోతు లెక్క. మళ్ళా గుండ్రవుతా అంటావు, ఏం ముట్టింది ఏమైనా నీకు? గుండ్రవుతూ అంటావు నన్ను, మంచిగా వెళ్ళొచ్చు కదా. అబ్బో కోపం వచ్చిందారా? సరే సరే. అవును శ్వేత వాళ్ళు అత్తున్న సత్త వాళ్ళు అమ్మేది కనిపించట్లేదు. ఇంట్లోనే ఉన్నారు, ఏం చేస్తారో ఏమో చెట్లు పెట్టుకుంటారు.
అత్త ఇంకా పోలేదా? ఇంట్లోనే ఉన్నట్టుంది. ఇంకెందుకుంది ఇంట్లో? ఏంటి శ్వేత ఎందుకంత కోపము? వెళ్తుంది, నిన్ననే కదా వచ్చింది. మాట్లాడరాదు బిడ్డ, ఎందుకంత కోపము? ఇక వచ్చింది కదా ఇంటి దానిక. దోస్తులు మరి శ్వేత ఏం రిప్లై ఇస్తుందో వాళ్ళ అమ్మకి రేపటి వీడియోలో చూద్దాము. ఓకేనా దోస్తులు? మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయరు దోస్తులు. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేసలేరు. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. గట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గట్లనే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మర్చిపోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. బై బాయ్ దోస్తులు, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.